ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని, అందుకే పార్టీ దారుణంగా ఓడిపోయిందని కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ శ్రేణులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. వైసీపీని నమ్ముకొని ₹1 కోటి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారిని నచ్చజెప్పలేక వేదిక మీద ఉన్న నాయకులు తలలు పట్టుకున్నారు. అందుకే ఇక్కడ 83,000 మెజార్టీ ఉన్నది. ఇక్కడ ఆఖరి గేమ్లోకి దిగింది. సర్పంచ్ గా హ్యాట్రిక్ గా గెలిచిన ₹1 కోటి నష్టపోయిన వర్కులు చేసి పిల్లలుగా నా భార్య పిల్లలు పోతే వాళ్ళు 300 ఇస్తే బతికి జీవనం సాగిస్తున్నారు. కాదంటే తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చిన పార్టీ మీద అభిమానంతో ఇదే రాజశేఖర్ నాకు క్యాన్సర్ ఉంటే బాగా చేయించిండు 2007లో. ఆయన చనిపోయిన ఆయన కుటుంబము రాజకీయంగా ఉన్న రోజులు ఆయనకు ఓట్లు వేసే వాళ్ళం. మేము ఎంత నష్టపడినా కూడా ఇక్కడ బాధ కార్యకర్తలు చాలా మంది నష్టపోతున్నారు. ప్రజలతో పాటు కార్యకర్త మన పార్టీ మనకు ఎమ్మెల్యేలు మొదటి కేసులు పెట్టిండ్రు. ఎమ్మెల్యే ఉంది కూడా లబ్ధి పొందిన వరుస పోయింది. అందుకే ఇక్కడ 83,000 మెజార్టీ ఉన్నది. ఇక్కడ ఆఖరి గేమ్లోకి దిగింది. సర్పంచ్ గా హ్యాట్రిక్ గా గెలిచిన ₹1 కోటి నష్టపోయిన వర్కులు చేసి పిల్లలుగా ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులకు తీసుకొచ్చారు. అన్న మా కార్యకర్తలకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు వస్తాము. అప్పుడు మీరు మాకు ఖచ్చితంగా రైతులకు మీరు అండగా ఉండాలి. అలాగే మా పెట్టడం వల్లే నాకు తెలిసి ఆ ఒక్క సంక్షేమ పథకం కూడా సగం ముందుకు వచ్చారని అనుకుంటున్నాను. మోసాలు కన్నా డబుల్ మోసాలు చెప్తున్నారు చేస్తారు. అందువల్ల మీరందరూ ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి లబ్ధి పొందిన వరుస పోయింది. అందుకే ఇక్కడ 83,000 మెజార్టీ ఉన్నది. ఇక్కడ ఆఖరి గేమ్లోకి దిగింది. సర్పంచ్ గా హ్యాట్రిక్ గా గెలిచిన ₹1 కోటి నష్టపోయిన వర్కులు చేసి పిల్లలుగా నా భార్య పిల్లలు పోతే వాళ్ళు